జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ డేట్స్ రిలీజ్ చేసింది. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు ఎన్నికలు జరుగుతాయి. 3 ఫేజెస్లో. తర్వాత అక్టోబర్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇదే ఫస్ట్ ఎలక్షన్. దాదాపు 87 లక్షల మంది ఓటర్స్ ఓటైపోతున్నారని ఒక అంచనా. ఇంతకుముందు జరిగిన మనం చూస్తే జనరల్ ఎలక్షన్స్లో భారతదేశంలో 18th లోక్సభ ఎలక్షన్స్లో జమ్మూ కాశ్మీర్లో లడాఖ్లో బారులు తీరి మరీ క్యూలో కట్టారు జనం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఓటింగ్ కూడా అంతే ఎంతూజియాతంతో జరుగుతుందని అనుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఒక భయం ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్. ఎలక్షన్స్ చాలా జాగ్రత్తగా జరపాలి. రెండోది, మొన్న జనరల్ ఎలక్షన్స్లో ఎక్కువ మంది ఓట్లు వేశారు కదా, అదే టర్న్అవుట్ వస్తే ఈ జనాలందరినీ ఎలా మొబిలైజ్ చేయాలి, వాళ్ళకి సంబంధించి అన్ని ఎలా ఏర్పాట్లు చేయాలి, ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్ అన్నమాట. ఇదే ఎలక్షన్స్తో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్లో కూడా ఎలక్షన్ జరగాల్సి ఉంది. ఇంకా డేట్స్ ఇవ్వలేదన్నమాట. మహారాష్ట్ర, జార్ఖండ్లో కొన్ని ముఖ్యంగా మహారాష్ట్రలో ఫెస్టివల్స్, తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంత లేట్గా డేట్స్ వచ్చే ఆస్కారం కనిపిస్తుంది మహారాష్ట్ర ఎలక్షన్స్కి, జార్ఖండ్ ఎలక్షన్స్కి. ఇకపోతే ఈ సంవత్సరం ఆఖరణ మనం ఢిల్లీ ఎన్నికలు కూడా చూడబోతున్నాం. సో ఎన్నికల ప్రభావం అనేది మనకి అర్థమవుతుంది అనమాట. అసలు పొలిటికల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి భారతదేశంలో. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మాత్రం 2014 తర్వాత ఎలక్షన్స్ జరగటం ఇదే తొలిసారి. అక్కడ పొలిటికల్ పార్టీస్, ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా ఎంతూజియాజంతో ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు గత సంవత్సరం డిసెంబర్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దుని సపోర్ట్ చేస్తూ, అబాలిషన్ సపోర్ట్ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండాలి, అసెంబ్లీ ఎన్నికలు జరగాలి సెప్టెంబర్ 30 లోపల అని చెప్పేసింది అనమాట. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్కి స్టేట్హుడ్ కూడా త్వరగా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సెప్టెంబర్ 30 అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్వరితగతిగా ఎలక్షన్స్ పెడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆలస్యమైందనే చెప్పాలి జమ్మూ కాశ్మీర్లో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ తీసుకురావడానికి. ఇకపోతే హర్యానాలో ఎన్నికలు కూడా చాలా పోటాపోటీగా జరిగే ఆస్కారం కనిపిస్తోంది. ముఖ్యంగా అగ్నిపథ్ స్కీమ్, ఏదైతే షార్ట్ సర్వీస్ స్కీమ్ ఉందో, జనరల్గా హర్యానాలో యూత్ చాలా మంది మిలిటరీకి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ ఇది చాలా పెద్ద చర్చే, బాగా డిస్కషన్ అవుతుంది. రీసెంట్గా బీజేపీ అక్కడున్న బీజేపీ హెడ్ని కూడా తొలగించి కొత్త వ్యక్తిని తీసుకొచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హర్యానాలో కాంగ్రెస్, బీజేపీ, ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిగా పోటీలో ఉంటాయని చెప్పి అంటున్నారు. హర్యానాలో ఇప్పుడు ఎన్నికల వేడి స్టార్ట్ అయింది.